హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ టమాటో నిల్వ పచ్చడి. ముందుగా టమాటాలని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇట్లా వాష్ చేసుకున్న టమాటాలు క్లాత్తో వాటర్ ఏం లేకుండా నీట్గా తుడుచుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. టమాటాలకి వాటర్ ఏం లేకుండా తుడుచుకోవాలి, లేదంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ నేను 1/2 kg టమాటాతో పచ్చడి చేస్తున్నాను. ఇట్లా టమాటా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు తొందరగా ఉడకడానికి దీనిపైన ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 to 6 minutes తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఇట్లా కొంచెం ఉడికిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత 1/2 కిలో టమాటాలకి 50 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత 50 గ్రాముల చింతపండుని వేసుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారే లోపు మిక్సీ జార్ పెట్టుకొని ఇందులోకి 25 గ్రామ్స్ పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు, 25 గ్రామ్స్ కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన టమాటా మిశ్రమం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పోపు కొంచెం వేడుండగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 kg టమాటాలకి 50 గ్రామ్స్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ మెంతి పొడి, 2 స్పూన్ల ఆవపొడిని వేసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇట్లా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year వరకు ఉంటుంది. బయట పెట్టుకుంటే 6 months వరకు నిల్వ ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో టమాటా నిల్వ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.